మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. డబ్బులు పంచితేనే ఎలక్షన్లో విజయం సాధించారని తెలిపారు. తాము కూడా డబ్బులు పంచుతామని బహిరంగంగా చెబుతున్న జగ్గారెడ్డితో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర అయితే సంగారెడ్డిలో పూర్తి చేసుకుని కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి ప్రవేశం జరిగిన నేపథ్యంలో పాటు ఇక్కడైతే భారీగా అయితే ఆ సభ కోసం అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జోడో యాత్ర ఏ విధంగా సంగారెడ్డిలో పూర్తి చేసుకుని కామారెడ్డి జిల్లాలో అయితే ఎంట్రీ అవుతుంది, ఎట్లా జరుగుతుంది సార్? జోడో యాత్ర కన్యాకుమారి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఎంట్రీ అయిన కానీ సంగారెడ్డి జిల్లా నుంచి చివరి కామారెడ్డి వరకు సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా చక్కగా ఆయన పాదయాత్రలో మేమందరం పాల్గొనడం జరుగుతున్నది. ఈరోజు ఆయన మీద అభిమానం, ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం మా నాయకుడు ఆయన చేసే ఎండల ఈ ప్రయాణంలో ఈ పాదయాత్రలో మేమందరం కూడా సక్సెస్ఫుల్గా ఆయన పాదయాత్రలో పాల్గొనడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు అనేక సమస్యలు, అనేక రైతు సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ తెలుసుకునే దాంట్లో చాలామంది ఆయన అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు, ఎప్పటికప్పుడు అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు. ఇట్లా సమస్యలను కూడా ఆయన అవగాహన చేసుకుంటూ ఇట్లా పాదయాత్ర చేస్తున్నాడు. సక్సెస్ఫుల్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారిది. సరే, అయితే నిన్న జరిగిన మునుగోడు ఏదైతుందో మునుగోడు ఎలక్షన్స్ అయితే ప్రతిష్టాత్మకంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇప్పుడైతే టీఆర్ఎస్ అయితే దాన్ని టీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఎట్లా చూస్తున్నారు సార్ అది? ఇప్పుడు ఏం లేదు, సౌసో పెట్టిన మాత్రం పైసలు లేవు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ డమ్మీ ఉంది. వాళ్ళు ఏం పనికి మళ్ళీ డిపార్ట్మెంట్ అయిపోయింది, వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళ చేతులు ఏం లేదు. వాళ్ళ పోస్టింగ్లు కాపాడుకోనికనే ఎలక్షన్ కమిషన్ ఉంది. పైనుంచి బీజేపీ సెంట్రల్ వస్తుంది, స్టేట్లో కేసీఆర్ వస్తాడు. ఆ డమ్మీ పోస్టులు అయిపోయినాయి ఎలక్షన్ కమిషన్. ఇక మేము ఎట్లా పైసలు పెట్టాలి? ఇప్పుడు ఇక సౌ పెడితే మేము ఒక 150 పెట్టాలి కదా. ఎలక్షన్లకు దిగాలి, పైసలతో దిగాలి. ఎట్లా దిగాలి? ఇది ప్రజల తప్పు లేదు. ప్రజలు ఇన్నెల పోయి బలవంతంగా చేతుల డబ్బులు పెట్టి ఓట్లు బలవంతంగా వేయించుకుంటున్నారు. మేము ప్రజలను తప్పు పట్టాము. టీఆర్ఎస్ తప్పుడు, బీజేపీ ఈ డబ్బులతో వ్యవహారం నడుస్తున్నది. మేము మంచి పరిపాలన అందించాలంటే మేము కూడా పెట్టాల్సిందే డబ్బులు, మేము కూడా సిద్ధం కావాల్సిందే. ఈ ఎన్నికలు అదే కదా నడిచే, డిబేట్లు అవే కదా, సౌ మీదనే డిబేట్లు నడిచినాయి కదా. కాబట్టి బరాబర్ మేము ప్రజా సమస్యల మీద పోరాడుతూనే డబ్బులు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలని ప్రిపేర్ అవుతాం అంతా. ఒకటి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది మునుగోడు ఎలక్షన్లో. అయితే అంటే దీన్ని ఎట్లా చూడాలి సార్? కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్న ఇంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉండే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ దానికి ఒక ప్రత్యేక స్థానం అనుకోవచ్చు? సరే, దాంట్లో నేను పర్సనల్గా డ్యామేజ్లో ఉన్నాను, రాజగోపాల్ రెడ్డి పర్సనల్ డ్యామేజ్లో ఉన్నాను. కానీ బలమైన కాంగ్రెస్ పార్టీ అంటే రాజగోపాల్ రెడ్డి రాకముందు నుంచి అక్కడ బలంగా ఉన్నదని అందరు తెలుసు కదా. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, అప్పుడు రాజగోపాల్ రెడ్డి లేడు కదా, అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ. కాబట్టి అది కాంగ్రెస్ బలం పార్టీ పేరు మీదనే సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబ పేరు మీద బలమైన క్యాడర్ ఉందాడ. కాకపోతే కొంత ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితులలో కొంత కాంగ్రెస్ వాళ్ళు అటు పోయిర్రు. తట్టుకున్న వాళ్ళు బాధ ఉన్నా సరే ఈయనే ఉందామనేది ఆ 25,000 మంది కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ ఇళ్ళ ఓటర్స్ నిలబడ్డారు. తేడాకి అంతే. డబ్బుని బలహీనతలు ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, తేడాకి అంతే. సరే, అయితే ఇప్పుడు ఏదైతే భారత్ జోడో అయితే అందరినీ అంటే పార్టీని పటిష్టంగా చేయడానికి అయితే చేపడుతున్న యాత్రలో మొత్తానికి ఇంకా ఏమైనా ఎమ్మెల్యేలు కానీ ఏమైనా మీ సైడ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రాబోయే ఎలక్షన్? ఎవరు రాకపోయినా మాకెందుకు, వాళ్ళకితే లేవు. బీజేపీ అంతా క్యాండిడేట్ లేరు, మా దగ్గర తీసుకుంటాడు. టీఆర్ఎస్ అంతా ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు మాకెందుకు, మా దగ్గరే చల్లడబడుతున్నారు వాళ్ళు. మేమెందుకు తీసుకుంటాం బయటికి? మాకేం అవసరం? గది లేక బీజేపీ కూడా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచే పోయిండు, ఈటల రాజే టీఆర్ఎస్కి నుంచే పోయిండు. బీజేపీ వాళ్ళే తీసుకుంటున్నారు కదా, మాకేం అవసరము? మా దగ్గర ఆల్రెడీ ఉన్న బరువు ఎక్కువైపోయింది. మాకు ఏం ప్రాబ్లం లేదు, మాకు ఎలక్షన్ గట్టిగా కొట్టాలి. ఎట్లా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఎట్లా విజయం సాధిస్తా అంటారా? ఎట్లా జనరల్ ఎలక్షన్ గట్టిగానే తయారవుతున్నాం, ఏం అట్లేం లేదు, బరాబర్ గట్టిగా తయారవుతాం. ఎట్లా చేయాలనేది మళ్ళీ మేము చెప్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే ఏదైతే రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర అయితే ఇక్కడ సంగారెడ్డితో పాటు సంగారెడ్డిలో పూర్తి చేసుకొని కామారెడ్డి జిల్లాలో చేరుకున్న నేపథ్యంలో అయితే అక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. దీంతోపాటు మన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చెప్తున్నది ఏంటంటే, మేము పర్టికులర్గా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. దీంతోపాటు అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అందరి అంటే కులామత భేదం లేకుండా అయితే అందరినీ కలుపుకోవే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమాన్యూస్, నిజామాబాద్.